ట్రంప్ ఇండియా మీద నోరు పారేసుకోవడం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈసారి భారతదేశం చైనాలను టార్గెట్ చేస్తూ ఈ రెండు దేశాలు మురికి కూపాలు, అక్కడ నుంచి ప్రజలు మా దేశానికి వస్తూ ఉన్నారు, ల్యాప్టాప్లు పట్టుకుని తిరిగే గ్యాంగ్స్టర్స్ వీళ్ళు, పిల్లలను కంటానికి మా దేశానికి వస్తున్నారు అంటూ శ్వేతజాతి దురహంకార వ్యాఖ్యలు చేశాడు. మోడీ కానీ విదేశాంగ మంత్రి కానీ మన భారతదేశం తరపున దీనికి ఘాటుగా స్పందిస్తారేమోనని ఎదురు చూసాం. కాబట్టి ఇప్పుడు మనమే వారికి సరైనటువంటి సమాధానం చెబుదాం. అసలు అమెరికా 250 సంవత్సరాల క్రితం దానికి బ్రిటిష్ దేశానికి వలస దేశంగా ఉంది. అది 1775లో అక్కడ తిరుగుబాటు వచ్చి 76లో 13 కాలనీలతో ఒక ఇండిపెండెంట్గా డిక్లేర్ చేసుకున్నటువంటి దేశం అది. కానీ భారతదేశానికి చాలా సుదీర్ఘమైనటువంటి చరిత్ర చైనా దేశానికి కూడా ఉన్నాయి. అంతకుముందు రెడ్ ఇండియన్స్ అనేటువంటి ఆదివాసీ తెగలను నిర్మూలించి బ్రిటిష్ నుంచి వచ్చినటువంటి శ్వేత జాతీయులు ఏర్పాటు చేసుకున్నటువంటి కాలనీల ద్వారా ఏర్పడింది. పూర్తిగా అమెరికా చరిత్ర మొత్తం కూడా వలసల ద్వారా ఏర్పడినటువంటి దేశం తప్ప దానికి ఒక సుదీర్ఘమైనటువంటి చారిత్రక పరిణామక్రమం ఉన్నటువంటి దేశం కాదు అనే విషయాన్ని కూడా గమనంలో పెట్టుకోవాలి. కాబట్టి మన దేశాన్ని అవమానకరంగా ఆయన విమర్శించడానికి కారణం మనం గట్టిగా సమాధానం చెప్పకపోవటమే. ఎందుకంటే ఒక దేశపు ఎన్నికల్లో మరో దేశ నాయకుడు పోయి తలదూర్చి అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్, నమస్తే ట్రంప్ అనే పేరుతో ఒక చౌకబారు పద్ధతుల్లో ఎన్నడూ ఏ దేశ నాయకుడు కూడా బహిరంగంగా వేరే దేశంలో పోయి అతని తరపున క్యాంపెయిన్ చేసినటువంటి చౌకబారు వ్యవహారం ఇప్పటివరకు ప్రపంచంలో మనం చూడలేదు. మన నరేంద్ర మోడీ గారు అక్కడికి పోయి ట్రంప్కు అనుకూలంగా నమస్తే ట్రంప్ అని, అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అని చెప్పి క్యాంపెయిన్ చేసినటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా మోడీ పార్టీకి చెందినటువంటి అంధభక్తులు నిరంతరం ట్రంప్కి, అదేవిధంగా ఇజ్రాయెల్ నెతన్యాహుకి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అమెరికా అనేది, దాని ఆర్థిక వ్యవస్థ అనేది పూర్తిగా బయట దేశాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళ శ్రమతో, మేధో శ్రమతో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం తప్ప చైనా భారతదేశాలని ఒక సుదీర్ఘమైనటువంటి చారిత్రక పరిణామక్రమం ఉన్నటువంటి ఈ దేశాలను అవమానించేటువంటి కామెంట్ చేసేటువంటి స్థాయి ట్రంప్కి కానీ ఆ దేశానికి కానీ లేదు అనేటువంటి విషయాన్ని గమనంలో పెట్టుకోవాలి. మనం ఆ రకంగా వార్నింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.